573వ ర్యాంక్ సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే రాజబాబు కూతురు శ్వేత 4వ ప్రయత్నంలో యూపీఎస్సీలో విజయం సాధించింది. తల్లిదండ్రుల సహకారం, స్నేహితుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లు శ్వేత తెలిపారు. యూపీఎస్సీ సాధించాలనే నిరంతర కృషి చివరికి ఫలించిందన్నారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోని రాజబాబు ఇంటికి వచ్చి స్నేహితులు, బంధువులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా అమ్మాయి శ్రీ శ్వేత 573 ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ సివిల్ సర్వీస్లో. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిందండి. స్కూలింగ్ నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ, ఐఐటి హైదరాబాద్, తర్వాత ఢిల్లీలో కోచింగ్ తీసుకొని 4th టైం ర్యాంక్ సంపాదించిందండి. దానికి చాలా కృషి ఉంది. అంటే మనం పైన మాట్లాడుకోవడం కాకపోయినా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వాళ్ళ మదర్ కానీ, నేను కానీ, మా పాపతో పాటు ఆ పాప ఏం చెప్తుంది మేము ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ ర్యాంక్ రావడానికి అమ్మాయి కృషితో పాటు మేము కూడా అమ్మాయితో పాటు చాలా కష్టపడ్డామండి. అయితే మేము అంత కష్టపడినా అమ్మాయి ఆశయం గొప్పగా లేకపోతే మనం ఎన్ని చేసినా అది వృధా అండి. ఆ అమ్మాయి ఇంత కష్టపడి చదివినందుకు ఆ అమ్మాయి సక్సెస్ సాధించింది. మా అమ్మాయి నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 573 సెక్యూర్ చేసుకున్నాను. నేను స్కూలింగ్ అంతా ఉప్పు నగరం, దీపాల్, వైజాగ్ మాది నేట్. తర్వాత శ్రీ చైతన్యలో ఐటీ కోచింగ్ తీసుకొని ఐటీ హైదరాబాద్లో ఐ సెక్యూర్డ్ ర్యాంక్. అది బ్రాంచ్ మెటీరియల్ సైన్స్ బ్రాంచ్లో. అక్కడ కూడా మా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. దాని తర్వాత ఐ హ్యాడ్ అ క్లియర్ గోల్ ఇన్ మై మైండ్, సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలి అని. ప్లేస్మెంట్స్ కూడా ఐ డి నాట్ గో. అండ్ తర్వాత ఫస్ట్ ఇయర్ నేను ఢిల్లీ వెళ్ళాను 2021లో. అప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని ఐ ప్రిపేర్డ్ ఫ్రమ్ దేర్. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 3 attemptsలో ఐ కుడ్ నాట్ సీ మై లిస్ట్ ఇన్ దట్ హోలీ PDF. ఫైనలీ ఇయర్ ఐ కుడ్ సెక్యూర్. మా డాడీ, మా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ అందరూ మోటివేషన్, ఇన్స్పిరేషన్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళందరూ ఎవరైతే నాతో ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్నదే ఆల్ హ్యాపీ. వాళ్ళు అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఆల్ ద సపోర్ట్ ఐ గాట్. అండ్ సోషల్ సర్వీస్లో ఏదో ఒక నా వంతు ప్రయత్నం నేను ఎంత చేయగలిగితే అంత కంట్రిబ్యూట్ చేయాలని, ఈ సర్వీస్లో ఎంతకాలం ఉంటే అంతవరకు నా వంతు ప్రయత్నం చేయాలని ఒక చిన్న ఎయిమ్. హోప్ ఐ డూ ఇట్ విత్ ఆల్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ.